ఎంత బ్రతిమలాడుతున్నారో తెలుసా? అయినా నీకెందుకు లేవే, అన్ని బిజినెస్లుండగా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ అవసరమా? అలా అంటావేంటే? ప్రజాసేవ చెయ్యాలి అంటే రాజకీయాల్లోకి రావాలి. నువ్వు రాజకీయాల్లోకి రావాలమ్మా, మీ సేవలు మా పార్టీకి జనానికి కావాలమ్మా అని చెప్పి ఆ పార్టీ అధినేత కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడేంత పని చేశాడు. అంత పెద్దవాడు అంతలా బ్రతిమలాడిన తర్వాత కాదు అంటే బాగోదు కదా. ఇదిగో, ఈసారి నీ ఇంట్లో వాళ్ల ఓట్లన్నీ నాకే వెయ్యాలి. అదేంటి, నీకు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదే, అప్పుడే ఓట్లు అడుగుతున్నావా? చేసేస్తారులే అది కూడా. అత్తయ్య, ఏంటి? రేపు మన కాలనీలో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. మీటింగా? దేనికి? దేనికంటారేంటత్తయ్య? మీరు ఎమ్మెల్యే అవరా? అత్తయ్య ఎమ్మెల్యే అవడానికి మీటింగ్ కి సంబంధం ఏంటి? మీటింగ్కి ఎవరొస్తారు? జనం వస్తారు. ఆ జనాల్ని అట్రాక్ట్ చేస్తేనే కదా ఆవిడ ఎమ్మెల్యే అయ్యేది. ముందు ఆవిడికి టికెట్ ఇవ్వని, అప్పుడు చూద్దాం. ఏంటత్తయ్య అక్షిత ఇలా మాట్లాడుతుంది? అయితే ఏంటి, మీకు టికెట్ ఇవ్వరు అనుకుంటుందా? లేక మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత మీకు లేదు అంటుందా? అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చి నాకు శాల్వా కప్పి ఆఫర్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇంకా లేదంటావేంటి? బుద్ధి లేదు? అది కాదా ఆంటీ? అత్తయ్య, మీ క్రేజ్ తనకేం తెలుసు? ఆ అయినా ఎమ్మెల్యే టికెట్ వాళ్ళిచ్చేదేంటత్తయ్య? అవసరమైతే ఇండిపెండెంట్ గా నిలిచి మీరే పోటీ చేస్తారు. హా, ఆ, మీరు ఎమ్మెల్యే అవ్వడమైతే ఫిక్స్ అత్తయ్య, ఫిక్స్. అందుకే మీటింగ్ ఏర్పాటు చేసి జనం సమస్యలేంటి, జనం మీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకున్నామనుకోండి, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న హెల్ప్లు ఇప్పటి నుంచే చేయడం మొదలు పెట్టారనుకోండి, రేపు టికెట్ అనౌన్స్ చేసేటప్పటికి పోలింగ్ ఎప్పుడు, మీకు ఓటు ఎప్పుడెప్పుడు గుద్దేద్దామని జనం క్యూలో వెయిట్ చేస్తుంటారు. ఇవాళ ఎలక్షన్. రేపు రిజల్ట్స్. సాయంత్రం కల్లా మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా న్యూస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీమతి సుమలత గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ప్రతినిధుల మీద విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. ఆ తర్వాత మంత్రి గారి విస్తరణలో మీరు మంత్రి కూడా అయిపోవచ్చత్తయ్యా. హా? అంత ఫాస్ట్ గా ఇస్తారంటావా మంత్రి పదవి? ఎవరికన్నా అయితే రాకపోవచ్చండి, అత్తయ్య గారికి ఇట్టే వచ్చేస్తుందండి. ఆవిడ చరిష్మా అలాంటిది. పల్లవి, నువ్వు చెప్తుందంతా జరగాలే కాని నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం నువ్వు నాకెంత నచ్చేసావో. అయ్యో అత్తయ్య, మీ ప్రేమని నా మీద ఇలాగే కంటిన్యూ చేయండి. మీ ప్రచారాన్ని నేను కంటిన్యూ చేస్తాను అత్తయ్య, నేను కంటిన్యూ చేస్తాను. చంటి, రేపు ఆ మీటింగ్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. ఏమండి, ఆ పర్మిషన్లు అవి ఇవి అన్ని మీరు చూసుకోండి. అత్తయ్య గారు ఎమ్మెల్యే అయిపోతారు, ఎమ్మెల్యే అయిపోతారు, నాకు తెలుసు. అయిపోతారు అంతే. ఎమ్మెల్యే అయ్యేలా నేను చూసుకుంటాను. ఆంటీ, మీరు ఎమ్మెల్యే అవ్వడం నాకు ఆనందమే, కానీ పల్లవిని మరీ దగ్గర చేసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తని దగ్గరకు తీసుకోకుండా దూరం పెట్టమంటావా నువ్వు? అది కాదా ఆంటీ, అసలు తను ఎందుకు మిమ్మల్ని ఇంతలా ఆకాశానికి ఎత్తేస్తుందో ఏదో ప్లాన్ ఏమో అని నాకు డౌట్గా ఉంది.
అవును, దాని ప్లాన్ నాకు తెలుసు. ఎలాగైనా నన్ను ఎమ్మెల్యేగా చూడాలని దాని ప్లాను. పిచ్చ మొహమా, నువ్వు ఎమ్మెల్యే అంటే అది కాదా ఆంటీ. మీరు పల్లవిని ఇలా మెచ్చుకోవడం, దాన్ని దగ్గరకు తీసుకోవడం నాకేం నచ్చలేదు. హ్మ్, నువ్విలా మాట్లాడడం కూడా నాకు నచ్చట్లేదు. తనంటే ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నాననుకుంటున్నావా? అవసరం. అది తలుచుకుంటే గట్టిగా పబ్లిసిటీ చేయగలదు. నీకో విషయం తెలుసా? అసలు ఆ పాపను తీసుకుని వెళ్ళడానికి, ఇంత క్రేజ్ రావడానికి ఇండైరెక్ట్ గా కారణం ఆ పల్లవే. కాబట్టి ఎలక్షన్ అయ్యి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు తనని వాడుకుందాం. తర్వాత నువ్వు చెప్పినట్టే జడంకాలతో తన్ని బయటికి గెంటేద్దాం. ఇదిగో ముందే చెప్తున్నాను, నీ ఓటు కూడా నాకే వెయ్యాలి. ఓకేనా? ఈవిడ ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. పాలిటిక్స్లోకి రమ్మని చెప్పి ఆంటీని ఇంతలాగా ఎంకరేజ్ చేస్తుంది అంటే దీని వెనకాల ఏదో ఉందనిపిస్తుంది. ఉషా, ఏంటి ఉషా, ఎందుకు బాధపడుతున్నావు? ఇలా నువ్విప్పుడు డల్ గా ఉండాల్సిన అవసరం లేదు. నీ ప్రాబ్లం సాల్వ్, నీ టెన్షన్ కూడా సాల్వ్ అయిపోయింది, నీ లవ్ కూడా సక్సెస్. ఏమంటున్నావక్క? ఏమంటున్నావేంటి? నీకు చందుకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. పెళ్ళా? నేను బాధపడకుండా ఉండాలని చెప్తున్నావు కదా, అలా అంటున్నావేంటి? లేకపోతే ఏంటక్కా? నేనొక అనాథని. సుమలత గారు మామూలుగా ఉన్నప్పుడే ఒక అనాథని తన కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఆవిడేమో పాలిటిక్స్లో కూడా వెళ్ళబోతుంది. ఈ టైంలో నేను చందు ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ఆవిడెందుకు ఒప్పుకుంటుందక్కా? చూడుషా, అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ పాలిటిక్స్ లోకి వస్తుంది కాబట్టి రేపావిడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అనౌన్స్ చేసేలా నేను చేస్తాను. కాకపోతే నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. చందుతో నా పెళ్లి చేస్తానంటే నేనెందుకు చేయనక్కా? చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయాలంటే నువ్వేం చేస్తావంటే